దరఖాస్తుల ఆత్రం, బీజేపీ గెలుపు సూత్రం, గ్రూప్ 2 క్యాండిడేట్ల ఆగం, పక్క రాష్ట్రానికి అక్క పయనం, నల్లబొగ్గు ఎరుపుమయం. గీ వార్తలకు మోదాలు హెడ్లైన్ చూడాలి మనం. తెలంగాణ అంతటా దరఖాస్తుల జాతర, ఆధార్ల మార్పుల కోసం మస్తు తొందర. పక్కా గెలుస్తారట 10 ఎంపీ సీట్లు, గ్రూపులతోటే కమలానికి పాటలు. పెండింగ్ చలాన్లు గట్టుట్ల స్పీడ్, ఇట్లయితే రూల్స్ కు పడుతుందట బ్రేక్. ఆంధ్ర మీద కాంగ్రెస్ నజర్, షర్మిలక్కకు హైకమాండ్ ఆఫర్. కాలం చేసిన విజయకాంత్, పోలీస్ గెటప్లకు తోపు. అరే ఒక్క పారు చెప్తే అర్థం కాదా మనకు? ఇప్పుడు దరఖాస్తు తీసుకోమంటే వినవు. సారు నీకు దండం పెడతా, జర నాకు పింఛనిప్పి నీ బాంచన్. మేడం జర నువ్వన్న చూడమ్మా, ఈడికి 6-7 మాటల దరఖాస్తు పెట్టిపోయినా ఇప్పుడు ఆ కాగితం సుతా లేదంటుండ్రు. కాక నేను సార్తో మాట్లాడతా, పింఛన్ వచ్చేటట్టు చేస్తా కానీ జర్రంతా పైకం ఖర్చు అయ్యేటట్టు ఉంది. తాత ఇలా సార్ లేడు, ఎల్లుండి రాపో. ఓ సర్పంచ్ అన్న, మా మన్మడు పుట్టి 4 ఏళ్ళు దాటే, కొడుకు కోడలకు కొత్త రేషన్ కార్డు రాకపాయే, ఎన్ని మాట్లాడగలనయ్యా నిన్ను అని దినాం ఏన్నో ఒక కాడ వినబడే మాటలు. కానీ అలా చూడురిగా ఎట్లున్నదో. ప్రజాపాలన అనుడు కంటే దరఖాస్తుల జాతర అనుడే కరెక్ట్ ఏమో. హగ చూడురి మరి ఎంతగానం వచ్చిండ్రో. పట్నంలో అట్లనే, పల్లెలలో అట్లనే, డివిజన్లు అట్లనే, వార్డులలో అట్లనే దరఖాస్తులు తీసుకున్నాడు, దబ్బ నింపుడు. పేరు, ఊరు, ఫోన్ నెంబరు, ఆధార్ కార్డు నెంబరు, ఇంట్లో వివరాలు రాసినాక కింద 6 గ్యారెంటీలు ఉంటాయి. అందులో మనకి ఏవి కావాలో టిక్కు పెట్టాలి. కరెంటు బిల్లు కోసము, జాగ కోసము, గ్యాస్ కోసము మేము అప్లై చేస్తున్నాం. గ్యాస్ కనెక్షన్ ఒకటి, ఇందిరమ్మ ఇల్లుకి సంబంధించింది ఒకటి, గృహలక్ష్మికి ఒకటి చేసామండి. నేను పెన్షన్ నింపిన సార్, నేను ఓన్లీ పెన్షన్. మా భార్యదేమో అది 2500 నింపుకుందాము. మా మదర్ కోసము ఏది ఆసరా పెన్షన్ కోసం చేశాం సార్. 15 సంవత్సరాల నుంచి కిరాయిలలోనే ఉంటున్నాము. ఇందిరమ్మ ఇల్లు గట్ల వస్తాయేమో అన్న ఆశతోటి ఇల్లు కోసం, రేషన్ కార్డు, గ్యాస్ కోసం. పింఛన్ లేదు సార్, పింఛన్ లేనందుకు పింఛన్ కొరకు ఎడుతున్నా. డబుల్ బెడ్రూమ్ కట్టి ఇస్తామని చెప్పి వేయలేదు సార్. నాకు అదే గృహలక్ష్మికి అప్లై చేసినాము. గృహజ్యోతి మహిళలకు 2500 అని స్కీమ్ పెట్టరుగా, అది కూడా. పక్కకు ఫోటో అంటూ పెట్టి ఆధార్ కార్డు, రేషన్ కార్డు జిరాక్సులు పెట్టి ఆఫీసర్లకు ఇవ్వాలి. అయ్యో మాకు రేషన్ కార్డే లేదనే రందేం పడకుర్రి. ఎవరైనా కానీ రేషన్ కార్డు లేని వాళ్ళకి కూడా అప్లికేషన్ ఫామ్ తీసుకోవడం జరుగుతుంది. ఒక అల్ల మీకు రాలేదనుకో, వివరాలు చెప్తుంటే వచ్చిన వాళ్ళే రాసి పెడతారు కూడా. అట్లానే 6 గ్యారెంటీలకు 6 అప్లికేషన్లు గిట్లా పెట్టారు. ఒక కుటుంబానికి 6 అప్లికేషన్లు ఒకటే దాంట్లో వస్తుంది. ఇక చాలా మంది రైతు భరోసా కాడ తికమక్క అవుతారని కలెక్టర్ గారిని అడిగితే, కూల్ రైతుకైతే ల్యాండ్ ఉండదు కాబట్టి వాళ్ళది ఈజీఎస్ జాబ్ కార్డ్ నంబర్ అడుగుతున్నాము. కౌలు రైతు అయితే సర్వే నంబర్ అడుగుతున్నాము. రైతు అయితే సర్వే నంబర్ తో పాటు పట్టాదారు పాస్బుక్ నంబర్. మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, ఆర్డీఓలు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు అందరు పల్లెల బాట పట్టిరు కార్యాన్ని మంచిగా నడిపిస్తానికి. ఎవరికైనా డౌట్లున్నా వివరంగా చెప్తున్నారు. ఇది ప్రజల ప్రభుత్వం, దొరల ప్రభుత్వం కానే కాదు. గత ప్రభుత్వం లాగా మా పార్టీలోకి వస్తేనే ఇల్లు ఇస్తాం, మా కండం వేసుకోండి అని చెప్పి బెదిరించేటువంటి పరిస్థితులు కూడా ఉండవు. దీనికి ఎవరు పైరవి చేయాల్సిందో లేకపోతే ఇంకొక మిడిల్ మ్యాన్ అవసరం లేదు. ఆడాడ ప్రతిపక్షాల ఎమ్మెల్యేలు కూడా వచ్చారు మంచి కార్యం అని. 6 గ్యారంటీలు 100 రోజుల్లో పూర్తి చేయాలని ముఖ్యమంత్రి గారి ఆలోచన. దానికి మా తరఫున పూర్తి సంపూర్ణమైనటువంటి సహకారం కూడా ఉంటుందని. మంచిగా టెంట్లు, కుర్చీలు వేసే వరకు ఎవరికి తిప్పలు లేకుండా నిమ్మలంగా జరిగింది. పింఛన్ రాలేదు, మా ఆయన చనిపోయి 4 సంవత్సరాలు. పింఛన్ అవసరం లేదు సార్, పింఛన్ కోసమే నేను. మొగడు చచ్చిపోయి 13 సంవత్సరాలు అవుతుంది, ఇంతవరకు పింఛన్ లేదు. పింఛన్ల తర్వాత చాలా మంది దరఖాస్తులు దేనికి పెట్టిరంటే, ఎక్కువ ఏంటంటే రేషన్ కార్డు గురించి అడుగుతున్నారు. ఏం తక్కువ 10 లక్షల అప్లికేషన్లు పెండింగ్ లో పెట్టే వరకు ఇప్పుడు మళ్ళీ ఇస్తారు అన్నట్టు. 10 సంవత్సరాల నుంచి రేషన్ కార్డు లేదు. అయితే ఆల్రెడీ పింఛన్లు, రైతు బంధు వస్తున్న వాళ్ళు మళ్ళా దరఖాస్తు పెట్టాల్సిన అవసరం లేదు. ఈ ముచ్చట తెలియక చాలా మంది వస్తున్నారు. అట్లని ఇయ్యాలనే ఆత్రం కూడా అక్కర్లేదు. మీరు అడావుడి పడొద్దు, ఇబ్బంది పడొద్దు. ఒక ఇంటికి ఒక దరఖాస్తు.
ఇవాళ అయినే కాకుండా రేపు కూడా ఇంకెవరైనా ఉంటే రేపు కూడా తీసుకుంటారు, ఎల్లుండి కూడా తీసుకుంటారు. 6 తారీఖు దాకా మీ గ్రామ పంచాయతీలు ఇచ్చే ఛాన్స్ ఉన్నది. 6th వరకు ఎప్పుడైనా ఇవ్వచ్చు, మున్సిపల్ ఆఫీస్ లో కలెక్ట్ చేస్తారు. దరఖాస్తు తీసుకున్నట్టు మనకు రసీదు కూడా ఇస్తారు. ఈ అవకాశాలు ఇవన్నీ వస్తాయని మేము అనుకోలే. హ్యాపీ సార్ మాకైతే. ఇప్పుడు దరఖాస్తులు తీసుకున్నట్టు కాదు, అర్హులైన వాళ్ళకి అందరికి ఇవ్వాలి. అయితే సిటీలో దరఖాస్తులు చాలకుంటే కొందరు పైసలకు అమ్ముతున్నారు. ఆల్రెడీ అన్ని వాట్సాప్ గ్రూప్లలో దరఖాస్తు ఫారం చెక్కలు కొడుతూనే ఉన్నది. అది డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ తీసుకుంటే కథం. మాత్రం చేయకుండా 6 గ్యారెంటీలలో మీకు 1 కావాలనో 2 కావాలనో లేకుంటే అన్ని కావాలనో చూసుకోండి. ఇక కాంగ్రెస్ కార్ గురించే కాదు, కమలం గురించి సుత ఓ ముఖ్యమైన ముచ్చట యాది పెట్టుకోవాలి. గెలిచింది 8 సీట్లే, కానీ 19 నియోజకవర్గాలల్లో రెండో జాగలున్నది. 24 సీట్లల్లో 50,000కెళ్ళి 1,00,000 ఓట్లు పడ్డాయి. 75 నియోజకవర్గాలల్లో 20,000 మంది బీజేపీకే ఓటేసిండ్రు. మొత్తంగా చూస్తే 5 ఏళ్ల కిందటికి ఇప్పటికీ ఓట్ల శాతం 100కు పెరిగినట్టు. ఈ లెక్కన తెలంగాణలో సుత పువ్వు గుర్తుకు పతార పెరుగుతున్నట్టే. అబ్బా అని ఈడికే మురిచిపోతే కాదు కదా. అగో గందుకే ఎలక్షన్ల తర్వాత ఫస్ట్ టైం ఢిల్లీకి వెళ్ళి హైదరాబాద్కి వచ్చిండు పెద్ద లీడర్. ఢిల్లీకి వెళ్ళి అమిత్ షా సార్ వచ్చి ఏం చెప్పినట్టే, గ్రూపులు బంద్ చేయాలి, చాడీ లాపాలి, అందరు ఒకటి కావాలి, పార్లమెంట్ ఎలక్షన్ లో పతారా చూపియాలి. శంషాబాద్ నోవోటల్ ముఖ్యమైన మీటింగ్ పెట్టి ఆర్డర్ వేసినాక ఇక బండి సంజయ్ సారు ఈటల రాజేంద్ర గారు కలిసి విలేకరులతో మాట్లాడతారని మతలబు పంపిండ్రు. కానీ సంజయ్ సార్ రాలేదు. ఇక ఏమున్నది, పెద్ద సార్ వచ్చి అంతగానని చెప్పింది ఉత్తదే అయిందనే ప్రచారం నడుస్తుంది. ఇక ఆడికెళ్ళి చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శనం చేసుకున్నాడు సెంటర్ పోలీస్ మంత్రి సారు. సీదా కొంగరకాలంలో శ్లోక కన్వెన్షన్ సెంటర్ లో పెట్టిన మీటింగ్ కు వచ్చిండు. మండల అధ్యక్షుల కాంచెల్లి పార్టీ పెద్దల దాకా 1200 మందిని పిలిచిర్రు. 5 ఏళ్ల కిందట ఒక్క ఎమ్మెల్యే సీటే గెలిస్తే ఇప్పుడు 8 గెలిచినము. ఇట్లా కష్టపడితే మళ్ళా తప్పక పవర్ బీజేపీదే అన్నాడు సారు. 17 ఎంపీ సీట్లలో 10 మీద గెలవాల్సిందే. అప్పుడే సెంట్రల్ రా ఇంకి తరువాటు చూపించచ్చు అని లీడర్లకు హుషారు తెచ్చిండు. 10 పార్లమెంటు పైగా 35% ఓట్లను పైగా సాధిస్తాము. ఆ సాధించే దిశకు చేరుకునే దానికే 4 సిట్టింగ్ ఎంపీలకు టికెట్లు ఖాయం చేసి కడమ 13 సీట్లకు మంచి క్యాండిడేట్లను పెడతారట. ఆల్రెడీ కొందరు లైన్లకు వచ్చిర్రు కూడా. నేను గతంలో అక్కడి నుంచి ఎంపీగా పనిచేశాను. ఇప్పుడు కూడా భువనగిరి ఫిక్స్ కావడం జరిగింది. ఆదిలాబాద్ ఎంపీ స్వయం బాబురావు సార్ పార్టీ మారుతుందని ప్రచారం అవుతున్నది కదా. ఈ స్వయం బాబురావు కాంగ్రెస్ పార్టీలో పోతున్నాడు అని ప్రచారం చేయడం అనేది సరైన పద్ధతి కాదు. పెద్దసారి ఢిల్లీకి వెళ్ళి వచ్చి ఇంతగానని చెప్పిపోయిండు. చూడాలి మరి కమలం లీడర్లు ఎంతవరకు కలిసి ఉంటారో. మొన్నటిదాకా ఖాళీగానే ఉంటివి, జర పోయి రమ్మని ఎంత మొత్తుకున్నా ఇన్నవా? ఇప్పుడు చూడు, అబ్బా ఆయతరం ఛాన్స్ ఉంటే బాగుండు. నాకేమో ఆఫీస్ ఉండే, ఎట్లా చేయాలి? కాక జర లైన్ తగ్గినాక ఫోన్ చేయరాదు, నిలబడు నాతో అయితలేదు. నువ్వు పోయేస్తే కాదా నేనే రావాలనా? తీర్వాటం చేసుకొని పోయేస్తే మాయ అనుకుంటే ఇప్పుడేమో గింత తిప్పలు కాబట్టి ఇగో అంతటా గిట్లనే ఉన్నదట. ఇంతకు దేనికోసం అంటే ఎక్కడిది ఆధార్ సెంటర్లకు తాకుడు దాకిండ్రు. ఆదిలాబాద్కి వెళ్ళి హైదరాబాద్ దాకా, కరీంనగర్కి వెళ్ళి ఖమ్మం దాకా, నిజామాబాద్కి వెళ్ళి నల్గొండ దాకా ఏడ చూసినా ఇంతంత పొడువు లైన్లు. నిలబడలేక చెప్పులు పెట్టిండ్రు కొందరైతే. ఎన్నెల్లేంది ఇయ్యాలనే గింతగనం ఎందుకు వచ్చిండ్రంటే గ్యారెంటీ ఇచ్చినందుకు మంది గదన్నట్టు 6 గ్యారెంటీల దరఖాస్తులకు ఆధారే ఆధారం. జిరాక్స్ పెట్టాలి తప్పకుండా. ఎన్నటియో పాత కారెట్లా ఇంకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమనే ఉన్నదట చాలా మందికి. తెలంగాణ పేరు మీద ఉండాలని మార్పించుకుంటానికి వస్తుండ్రు. మేము ఆంధ్రప్రదేశ్ అని ఉన్న ఆధార్ కార్డు మీద తెలంగాణ అంటే 6 గ్యారెంటీల కొరకు తెలంగాణ అని చేయించుకోవడానికి వచ్చినాం సారు. ఇండ్లు మారినా ఇంకా పాత అడ్రస్ ఉన్నోళ్ళు, ఫోన్ నెంబర్లు లింకు చేయనోళ్ళు, పాత ఫోటోలు మార్వనోళ్ళు శితం లైన్లు కట్టిండ్రు సెంటర్ల కాడ. ఫోన్ నెంబర్ లింక్ ఉంటేనే అన్ని వర్తిస్తాయి. కొత్త మ్యారేజ్ అయింది, అడ్రస్ మార్పించుకోవాలి కదా అన్న, అందుకని వచ్చిన. అందరూ ఒక్కపార ఉరుకొచ్చే వరకు సర్వర్లు సతాయించి మస్తు తిప్పలైంది. పొద్దున లాస్ట్ 7 గంటల వరకు అన్నారు టోకన్ ఇస్తాని. మేము వచ్చి 5 గంటలకు వచ్చినాం. అప్పటికి వచ్చి 4 గంటలు అవుతున్నది. అమ్మో వివరాలు కరెక్ట్ లేకుంటే 6 గ్యారెంటీలు అందాయని బుగులు. లేలే ఫస్ట్ అయితే పథకాలకు దరఖాస్తు పెట్టుకొని ఏమన్నుంటే వెనకషిరి మార్చుకుందురని సర్కారోళ్ళు చెప్తున్న మాట. చూస్తుంటే అటు 6 గ్యారెంటీల దరఖాస్తులు, ఇటు ఆధార్ వివరాలు మార్చుడు. ఈ 10 రోజులు పబ్లిక్ కు ఇదే పని సరిపోతట్టుంది పో.
అదేందో గాని తెలంగాణ ఇచ్చినాక కాంగ్రెస్ కథ గమ్మతైందబ్బా. ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిండ్రని ఈడ గింత నెనరు చూపియలే, మామూలని ఏర్వడి చేసిండ్రని ఆంధ్రాలో కోపం పెంచుకున్నారు. పబ్లిక్ తరపున కొట్లాడి 10 ఏండ్ల తర్వాత తెలంగాణలతోటి జేజేలు కొట్టించుకున్నారు మొత్తానికైతే. కానీ పక్క రాష్ట్రంలో కాంగ్రెస్ మాటే పెద్ద వినబడలే ఇన్నేళ్ళు. అంతెందుకు పిసిసి అధ్యక్షుడు ఎవరో సుత చాలా మందికి తెలియకుండే. 2 మాటలు అయిపోయింది, 3వ పారి సుత అట్లనే ఇచ్చిపెట్టారు కదా. కర్ణాటక తెలంగాణలో తాకత్ చూపించిన కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర మీద నజరేసింది. ముఖ్యమైన లీడర్లు అందరినీ ఢిల్లీకి విలువనంపుకొని ఫ్యాన్ గాలి ఎట్లున్నది, సైకిల్ సంగతి ఏంది, జనసేనకు జనంలో బలం ఎంత, మన పార్టీకి పతార వెరగాలంటే ఏం చేయాలి, ఎలక్షన్లు ఎట్లా కొట్లాడాలని 2 గంటలు చర్చలు చేసింది హైకమాండ్. ఏరువడ్డంగా టీడీపీకి ఒక ఛాన్స్, వైసీపీకి ఒక ఛాన్స్ ఇచ్చిండ్రు. కష్టపడితే ఈ తాపకు మనకు కూడా ఛాన్స్ ఉంది అన్నారట ఆంధ్ర లీడర్లు. వచ్చేటువంటి ఎన్నికల్లో అద్భుతాలు జరగబోతున్నాయి. తప్పనిసరిగా ఒక నిశ్శబ్ద విప్లవం ఆంధ్రప్రదేశ్ లో ఉంది. ఆ స్పేస్ అంతా కూడా కాంగ్రెస్ పార్టీ తీసుకుని ఆడ అసెంబ్లీ పార్లమెంట్ ఎలక్షన్లు ఒకటే పారి కాబట్టి ప్రత్యేక హోదా, విశాఖ స్టీల్ ప్లాంట్, రాజధాని రచ్చ మీద డబ్బున మీటింగులు పెట్టాలి. రాహుల్ సారు కర్ణాటక తెలంగాణలో సీఎంలు రావాలని కోరిండ్రట. అట్లనే గ్యారంటీల ముచ్చట కూడా వెళ్ళిందట. కర్ణాటకలో ఇచ్చినట్టు గ్యారంటీలు కానీ, తెలంగాణలో ఇచ్చినటువంటి గ్యారంటీలు కానీ. అసలు ముచ్చట ఏంటంటే ఆంధ్రాలో కాంగ్రెస్ కురికిచ్చే జిమ్మదారి షర్మిలక్కకి ఇస్తారని బగ్గా ప్రచారం నడుస్తుంది ఢిల్లీలో. తెలంగాణ ఎలక్షన్ల ముంగట పార్టీని కాంగ్రెస్ తో కలిపేస్తానికి ముంగట్టుకొస్తే కొందరు అడ్డం పడే వరకు ఆగినా పోటీ చేయకుండా ఫుల్ సపోర్ట్ చేసింది షర్మిలక్క. ఆంధ్ర రాజకీయాలు తీసుకుంటానికి అక్కడ లీడర్లు కూడా ఓకే ఎప్పుడు తోటి తువ్వ సాపైనట్టే. కడపలో ఎంపీగా పోటీ చేస్తుందని గుసగుసలు కూడా వినబడుతున్నాయి. ఏది నిక్రమ్ అనేది 4 వద్దులు అయితే క్లియర్ గా తెలుస్తుంది. ఎర్ర జెండానా ఇంకెక్కడ ఎరుపు ఎన్నడో ఏల్చిపోయింది. కమ్యూనిస్టుల కథ ఓడ్చినట్టేనబ్బా. ఇవాళ రేపు గా పార్టీలకు ఎవరన్నా పోతారా గమ్మతి కాకుంటే అని పబ్లిక్. తోక పార్టీలు, దబడం పార్టీలు అని కొందరు లీడర్లు. వాజీవే ఎమ్మెల్యే సీట్లు, ఎంపీ సీట్లు గెలవకపోవచ్చు, కానీ గరీబుల ఇండ్ల కోసం, పోడు పట్టాల కోసం, బడి ఫీజుల బాధల కోసం, పెరిగిన రేట్ల మీద, కార్మికుల హక్కుల కోసం కొట్లాటల ముందుండేది ఆ ఎర్ర జెండాలే. అందుకే కావచ్చు ఈడన్న పార్టీకి హుషారు గోలేసిండ్రు. నల్ల గనుల మీద ఎర్ర జెండా ఎగిరింది మళ్ళా. సింగరేణి ఎలక్షన్ల సిపిఐ కార్మిక సంఘం ఏఐటియుసి గెలిచినందుకే గీ సంబురం. 11 డివిజన్లుంటే 5 కమ్యూనిస్టులు గెలిస్తే 6 కాంగ్రెస్ వాళ్ళ ఐఎన్టీయూసీ గెలిచింది. కానీ మొత్తంలా 2000 ఓట్లు ఎర్రనలకే పడే వరకు సింగరేణి గుర్తింపు సంఘమైంది. ఇక కార్మికుల హక్కుల కోసం కొట్లాడేది, ఆఫీసర్లతో మాట్లాడేది వీళ్ళే. 2 ఏండ్ల కాంచెల్లి వాయిదాల మీద వాయిదాలు పడ్డ ఈ ఎలక్షన్ల 13 సంఘాలు పోటీ పడితే 37,000 మంది ఓటేసిండ్రు. కానీ ఈ 2 సంఘాలకే తగ్గ ఫర్ నడిచింది. అయితే బీఆర్ఎస్ పార్టీల టీబీజీకే సంఘం ఎలక్షన్ల నిలబడ్డ ఏడ ప్రచారం చేయలే. ఓట్ల నాడు ఏఐటియుసికి జై కొట్టింది, లేకుంటే ఐఎన్టీయూసీ గెలుస్తుండేనట. తెలంగాణ రాష్ట్రం వచ్చినాక కారు కార్మిక సంఘం అడ్రస్సే లేకుండా అయింది సింగరేణిలా. గమ్మతేందంటే బయట కాంగ్రెస్ కు కమ్యూనిస్ట్ పార్టీకి పొత్తు. గిట్ల ఫాయిదా అయ్యే అసెంబ్లీలో అడుగు పెట్టిండు సిపిఐ సాంబన్న. కానీ బొగ్గు గనుల కాడ పురి గలవక ఐషికి తైషి అన్నారు. ఈడ సుత ఒక్కటైతే లెక్కే ఎరుండు పో. అబ్బా, నెల రోజుల పెట్రోల్ పైసలు మిలిగినట్టే. 1500 ఆఫర్ వచ్చింది. ఈ నెల మా బుడ్డోన్ ట్యూషన్ ఫీజుకు సరిపోతాయి. జల్దిన కట్టేసినామంటే ఈ నెల గ్యాస్ బండ ఖర్చు నాకు మిలిగినట్టే. నాకైతే పోరలకు చిల్లర మందం మిలుగుతున్నాయి. ఇగో ముందే చెప్తున్నా, ఆఫర్ పైకం ఎంత మిలిగితే అంత నాకే ఇయ్యాలి. పండుగకు చీర కొనుక్కుంటా. ఇగో గిట్ల లెక్కలేసుకుంటున్నారట చాలా మంది. ఎందుకంటే డిస్కౌంట్ అంటే చాలు పొట్టు పొట్టు వాడతారబ్బా మనోళ్ళు. పెండింగ్ చలాన్లకు ఆఫర్ పెట్టినందుకు ఫస్ట్ నాడే ఏం తక్కువ 6 లక్షల చలాన్లు కట్టేసి 6 కోట్ల రూపాయలు చదివిచ్చిరంటే చూడుండ్రిగా. ఇవాళ 3.5 లక్షల చలాన్లు కట్టేస్తే ఇంకో 2.5 కోట్లు వచ్చినాయి. నాది 3,000 రూపాయలు చిల్లర ఉండే, ఇప్పుడు 80% డిస్కౌంట్ వచ్చింది. ఇప్పుడు 600 రూపాయలు నేను చలాన్ కట్టిన. 265 రూపాయలు ఉంది. దాన్ని ఇప్పుడు ఆన్లైన్లో చూసుకుంటే 230కి అయిపోతుంది. నాకైతే ఒక 10,000 వరకు చలానా వస్తున్నాయి. అవి పే చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి ఫామ్ అయిన తర్వాత ఇంకా మళ్ళీ ఇప్పుడు నేను బైక్ మీద 10,000 చలాన్ అంటే మాటలా.
డిస్కౌంట్ కింద 8,000 మిగిలినట్టే. తోపుడు బండ్లకు ఆర్టీసీ డ్రైవర్లకు 190 రూపాయలు మాఫీ, బైకులు ఆటోలకు 180 రూపాయలు డిస్కౌంట్, కాళ్ళు ట్రక్కులకు 1000 దండగా పడితే ఉత్త 400 కడితే కథము. ఏడికి పోవాల్సిన అవసరం లేదు, ఎవరం కలవాల్సిన పని లేదు. తెలంగాణ ఈ చలాన్ వెబ్సైట్ తెరిచి అందులో మీ బండి నెంబర్ కొడితే చాలు ఎంత కట్టాలనో చూపిస్తుంది. ఆన్లైన్ లో కట్టేసే కథం, లేదంటే ట్రాఫిక్ కంట్రోల్ రూమ్ కౌంటర్ల మీ సేవలో కూడా కట్టవచ్చు. సగం ఒక 2-3 గంటలనే సుమారుగా 25,000 మంది రాచకొండకు సంబంధించిన వాళ్ళే చలాన్ అనేది పే చేసినారు. పెండింగ్ చలాన్లకు ఆఫర్లు ముద్దుగానే ఉన్నాయి కానీ పద్ధతిగా ముందే కట్టిన మా సంగతి ఏందని అడుగుతున్నారు కడమోళ్ళు. బైక్ చలానాలు రెగ్యులర్ కట్టేటోళ్లకు ప్లస్ పెండింగ్ ఉండేటోళ్లకు ఏమీ డిఫరెన్స్ లేకుండా పోతుంది. కానీ ఈ ఆఫర్ 25 తారీఖులో ఫైన్లు పడ్డోళ్ళకే. అటెంకి ఎంత ఉంటే అంత కట్టవలసిందే. మళ్ళీ 10 తారీఖు దాటితే పాత చలాన్లకు కూడా డిస్కౌంట్లు ఏముండయి, బరాబర్ గుంచుతారు. పదకొండో తరగతి 12వ తరగతి చదువుతున్న వాళ్ళంతా మంచిగినాలే గీ ముచ్చట. ఇక చదువుడు జోరు పెంచుండ్రి. ఏడాది పరీక్షలు వస్తున్నాయి. మళ్ళా ఫిబ్రవరి 28వ తారీఖు సంది మార్చి 19 దాకా పెట్టాలని డిసైడ్ చేసింది మన సర్కార్. పొద్దుగాల 9 గంటలకు వెళ్ళి 12 గంటల దాకా రాయాల్సి ఉంటుంది. బరాబర్ 2 నెలలే టైం ఉంది. ఇక ఫోన్లు పక్కకు పడేసి చదువులకు దిగుండ్రి. కానీ గీళ్ళ పరీక్షలే ఎన్నడో తెలియకుంటుందబ్బా. ఏం చెప్పాలే, 3వ పర్సుత వాయిదా పడ్డది గ్రూప్ 2 పరీక్ష. జనవరి 6-7 తారీఖుల ఎగ్జామ్ ఉందని ప్రిపేర్ అవుతుంటే ఇప్పుడు లేదని నిమ్మలంగా చెప్పింది టీఎస్పీఎస్సీ చైర్మన్. కొందరు మెంబర్లు రాజీనామా చేసే వరకు ఆఖరికి పరీక్షలే వాయిదా వేసిండ్రట. 783 పోస్టులకు 5.5 లక్షల మంది దరఖాస్తులు పెట్టిండ్రు. లెక్కకైతే ఆగస్టులోనే పరీక్షలుంటే అదే టయానికి ఏరేటి గూడున్నాయి, వాయిదా వేయాలని జంగు నడిచింది. సరే అని నవంబర్ కు మారుస్తే అప్పుడు అసెంబ్లీ ఎలక్షన్లు వచ్చి ఆపేసింది. టీఎస్పీఎస్సీ సక్కదనం చేయవట్కే గ్రూప్ 1 పరీక్ష 2 మాటల రద్దాయే. మార్కెట్ల న్యూస్ పేపర్లు అమ్మినట్టు క్వశ్చన్ పేపర్లు అమ్మినందుకు ఫస్ట్, ఎగ్జామ్ సెంటర్ల బయోమెట్రిక్ సిస్టమ్ పెట్టినందుకు సెకండ్. 503 పోస్టులకు 2,32,000 మంది పరీక్షలు రాస్తే మనోళ్ళ లాపర్వతోటి నెత్తికి చేతులు పెట్టే కథ అయింది. ఇప్పుడు పెడదామంటే చైర్మనే లేకపాయే. వీళ్ళ రాజీనామాకు గవర్నర్ మేడం ఓకే చెప్పేదాకా గవర్నమెంట్ సుత ఏం చేయలేదు రూల్స్ ప్రకారం. నెక్స్ట్ 4-5 రోజుల్లో గవర్నర్ గారు వీటి విషయంలో నిర్ణయం తీసుకోబోతున్నారు. వారు నిర్ణయం తీసుకున్న ఎంబడే వేగంగా కొత్త బోర్డును నియామకాలు చేపట్టిన ఎంబడే పోటీ పరీక్షలు నిర్వహిస్తాము. ఊర్లకెళ్ళొచ్చి 1000 ఖర్చులు పెట్టి కోచింగ్లు తీసుకుంటా పెండ్లిళ్ళు వేసుకోక చదువుతున్నారు. ఎలక్షన్ల చెప్పినట్టే ఏడాదిలా 2 లక్షల జాబులు పక్కా ఇచ్చి మాట నిలబెట్టుర్రి సార్లు. చాలా మందికి తెలియని ముచ్చటేందంటే కాంగ్రెస్ పార్టీ పెట్టింది ఓ బ్రిటిష్ మనిషి. అటెనక అదే బ్రిటిష్ వాళ్ళ మీద మరలబడి దేశానికి స్వతంత్రం సాధించుట్ల ముంగట నడిచింది. 57 ఏండ్లు మన దేశాన్ని ఏలుడంటే మామూలు ముచ్చట కాదబ్బా. ఎందరో ప్రధానమంత్రులు ముఖ్యమంత్రులను అందించిన పార్టీ. అందులోకెళ్ళి బయటకు వచ్చిన వాళ్ళు కొత్త పేర్లతోని పార్టీలు పెట్టి తోపు లీడర్లు అయినరు. గంత చరిత్రున్న పార్టీ ఇప్పుడు 3 రాష్ట్రాలలో పవర్లుంది. ఇంతకు ఇలాంటి ముచ్చట ఏంటంటే కాంగ్రెస్ పార్టీ 138 ఏండ్ల పుట్టినరోజని ఢిల్లీ ఆఫీస్ కాడ జెండా ఎగరేసి మహారాష్ట్రలున్న నాగపూర్కొచ్చిండ్రు పెద్దలంతా. ముఖ్యమంత్రులు, పిసిసి అధ్యక్షులు ముఖ్యమైన వచ్చి పార్లమెంట్ ఎలక్షన్ల ఎట్లా గెలిచాలనో మాట్లాడిండ్రు. న్యాయ స్కీమ్ కింద దేశంలా పేద కుటుంబానికి ప్రతి నెల 6,000 ఇస్తారట పార్టీని గెలిపిస్తే. हमको शक्ति मिलने के बाद गरीबों के लिए न्याय स्कीम दिलाएंगे. कम से कम 60-70 हजार रुपए हमारे महिलाओं को बराबर हम देने की व्यवस्था करेंगे. బీజేపీకి ఓటమి భయం బట్టి కుట్రలు చేస్తుంది. అందులోకెళ్ళి కొందరు కాంగ్రెస్ దిక్కు చూస్తున్నారన్నారు రాహుల్ సారు. तो मैंने कहा भाई दिल तेरा कांग्रेस में, शरीर आपका बीजेपी में, मतलब दिल शरीर को कांग्रेस में लाने से डर रहा है. బీజేపీ చెప్పే డబుల్ ఇంజన్ సర్కార్ అంటేందో గిట్లా చెప్పిండు రేవంత్ రెడ్డి సారు. डबल इंजन का मतलब अदानी प्रधानी ये दोनों భారతీయ జనతా పార్టీకే డబుల్ ఇంజన్. మనతాన గాంధీ భవన్ లా మంత్రులు జిల్లాలల్లా కాంగ్రెస్ బర్త్డేను జోరుగా వేసిండ్రు. తెలంగాణలో పవర్లకు వచ్చినాక ఫస్ట్ పండుగ ఇదే మరి. ఓ హీరో యాక్టింగ్ ఇరగదీస్తాడు, ఇంకో హీరో ఫైటింగ్లు సూపర్ చేస్తాడు, మరో హీరో డాన్స్లలో తోపు.
ఫ్యామిలీ సెంటిమెంట్ అంటే పక్కగా హీరోనే మతికొస్తాడు. కామెడీ చేయాలంటే ఆ హీరో తర్వాతనే. డైలాగులు చెప్పాలంటే పలానా హీరోని మించినోళ్ళు లేరు. గెటప్ లేసుట్లల్లా మా హీరోనే మొనగాడు అని చెప్తుంటారు. ఇట్లా ఒక్కొక్కరికి ఒక్కో స్పెషాలిటీ ఉంటుంది. అట్లనే ఈ హీరో కూడా ఓ స్పెషాలిటీ ఉన్నది. కానీ సార్ గురించి గిట్లా చెప్పుకోవాల్సి వచ్చింది. తమిళ యాక్టర్ విజయకాంత్ సారు కాలం చేసిండు పానం బాగలేక. దౌకాన్ల ట్రీట్మెంట్ చేసినా బతకలే. సారిగా లేడని తెలవంగానే అభిమానులది ఒక ఏడుపు కాదు, ఆఖరి సూపు కోసానికి శితం వచ్చిండ్రు. సీఎం స్టాలిన్ సారు, లీడర్లు, యాక్టర్లు చాలా మంది వచ్చి నివాళులర్పించి సారు గొప్పతనం యాద్ చేసుకున్నారు. గింత నల్లగున్నావు నువ్వు హీరోవా అని ఎక్కిరిస్తే హీరోగా ఏడాదిలో 18 సినిమాలు తీసి రికార్డు కొట్టిన యాక్టర్ మరి పోలీస్ గెటప్ వేయాలంటే విజయకాంతే అని పేరు సంపాదించిండు. సారుకు 71 ఏండ్లయితే అందులో సినిమా జీవితమే 40 ఏండ్లు. విలన్ గా సినిమాలకు వచ్చి హీరోగా 150 దాకా తీసిండు. తోపు హీరోలందరితోని యాక్టింగ్ చేసిండు. తెలుగులా పోలీస్ హీరో అంటే సాయి కుమార్ ఎట్లనో తమిళంలో విజయకాంత్ సార్ అట్లా 20 సినిమాలు తీసిండు. మళ్ళా 100వ సినిమా కెప్టెన్, అదే పేరుతోటి కెప్టెన్ విజయకాంత్ అయ్యిండు. తమిళంలో తప్ప ఇంకే భాషల సినిమాలు తీయనని కరాఖండిగా చెప్పేది. కాకుంటే తెలుగులకు డబ్బింగ్ సినిమాలు వచ్చినాయి. సారు యాక్టింగ్ లకు వచ్చిన అవార్డులకైతే లెక్కే లేదు. 18 ఏండ్ల కింద డిఎండికే పార్టీ పెడితే ఒక్కడే గెలిచిండు. అటెనక 5 ఏండ్లకు 29 సీట్లతోని అసెంబ్లీలో ప్రతిపక్షం లీడర్ అయి పతార ఏందో చూపించిండు. కొన్నేండ్ల కాంచెల్లి పానం బాగలేక పెద్దగా బయటికి రాలే. ఇంతల్నే గింత పని అయింది. చూసిండ్రు కదా, ఇక ఇయాల్టి తీన్మార్ వార్తలు ఉంటామల్లా. నమస్తే.